పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి ఒకటి కాదు, రెండు కాదు, 14,000 తాళపత్ర గ్రంథాలు రాశారు. ఈయన రాసిన వాటిని గోవిందనామాలను పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. గోవింద వాక్యాలని కూడా అంటారు, నామాలు కాదు. సో ఈయన దైవంతో సమానంగా కొలిచే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పరంపరను ముందుకు తీసుకెళ్లేటువంటి వీళ్ళ శిష్యులు ఉంటారు, చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వామి యొక్క అంటే ఈ యాంగిల్లో కూడా చూడొచ్చు. ఫ్రాన్స్ యొక్క పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వామి నాస్ట్రడామస్ ఆయన, కానీ ఈయనకంటే ముందే పుట్టారు నాస్ట్రడామస్. కాబట్టి మనము భారత్ యొక్క నాస్ట్రడామస్ వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే 17వ శతాబ్దము. కానీ మనకి కొన్నిసార్లు రీసెర్చ్ చేసి అర్థం చేసుకుంటే వీటికి సంబంధించినటువంటి వివరాలు 400 సంవత్సరాల క్రితం ఎవరో ఇలా జరగబోతుందని చెప్తున్నారు. మనం దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి, మనకు ఎట్లా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన పని కట్టుకుని తెలుగులో తాళపత్ర గ్రంథాలు రాయడం కాదు. ఈయన చెప్తుంటే శిష్యులు రాయడం మొదలుపెట్టేవారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ పత్రాలంతా కూడా ఒక చింత చెట్టు కింద దాచిపెట్టడం, తర్వాత కాలంలో అవి బయటపడడం, అందులో ఈయన చెప్పినటువంటి భవిష్యత్తు వాణి ఉండడం. కలియుగం 2026లో ఏం జరగబోతోంది అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాబా వంగ ఏం చెప్పారు, నాస్ట్రడామస్ ఏం చెప్పారు అనేది విశ్లేషణలు వస్తున్నాయి. కానీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు చాలా షాకింగ్గా అనిపించినాయి మనకి. ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని, భూమిని కొన్ని తీగలు దీనికి చుట్టుకుంటాయి. ఒక వలయంలాగా ఒక తాడు అనేది ఏర్పడుతుంది, ఒక తాడు భూమికి వలయంలాగా ఏర్పడుతుందని రాశారు. అంటే మనం కనెక్ట్ చేసుకుంటాం ఇలాంటివి చూసినప్పుడు. ఓకే, ఈయన చెప్పారు, కానీ వాళ్ళ ప్రాక్టికల్గా భూమి మీద జరుగుతుంది ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మీరు ఇంటర్నెట్ కేబుల్స్ వేయడం మొదలుపెట్టారు. అవి ఎక్కడి దాకా వేస్తారు? సింగపూర్ దాకా వేస్తారు. బ్యాటరీలు ఉంటాయి లోపల, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అండర్ వాటర్ కేబుల్ ప్రాజెక్ట్ నడుస్తుంది. సింగపూర్ దాకా ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దాకా కూడా వీళ్ళు కేబుల్స్ వేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి. ఇదే పని మీకు అమెరికా నుంచి జరుగుతుంది, రష్యా వాళ్ళు చేస్తున్నారు, యూరోప్లో కూడా జరుగుతుంది. యావత్ భూమిని ఒక కేబుల్ నెట్వర్క్ అనేది శాసిస్తోంది. జరిగిందా లేదా? 17వ శతాబ్దంలో చెప్పాడు ఆయన. ఒక తాడు అంటున్నాడు ఆయన. ఈ తాడు ఏంటంటే కేబుల్స్. సో ఆ టైంలో ఇలా ఊహించడం అనేది నిజంగా షాకింగ్గా అనిపించింది నాకైతే. ఒక పెద్ద పక్షి ఎగురుతుంది, అందులో మనుషులు ప్రయాణిస్తారు అని చెప్పాడు ఆయన. ఇవాళ మనం విమానాలు చూస్తున్నాం, ఏముందిలే అనుకుంటాం. కానీ 17వ శతాబ్దంలో ఒక వ్యక్తి ఇలాంటి ఒక భవిష్యత్తు వాడిని చెప్పగలిగారు అంటే, ఎలన్ మస్క్ ఏం చేస్తున్నాడు? ఈయన వేలాది శాటిలైట్స్ని తిప్పుతున్నాడు అంతరిక్షంలో. అంతా ఒక వలయంలా ఉంటుంది. 48,000 శాటిలైట్స్ మనకు కావాలి, ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టామని చెప్తే ఎలన్ మస్క్ చెప్తుంటే, ఆకాశం అంతా కూడా ఎగిరే పక్షుల్లాగా నడుస్తున్నాయి. ఫోటోలు తీస్తే ఇవన్నీ కూడా ఎలన్ మస్క్ శాటిలైట్స్ అని ఫోటోలు బయటపడుతున్నాయి. ఆ రోజుల్లోనే చెప్పాడు ఈయన ఇవన్నీ. అగ్ని గోళాలు మీకు ఎక్కడికెక్కడ పేలుతాయని చెప్తున్నాడు. అంటే బాంబులు అనుకోవచ్చు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వాడుతున్నటువంటి మిసైల్స్ అనుకోవచ్చు, అగ్ని గోళాలు పేలాయని చెప్పాడు ఆ రోజు ఆయన. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చూడగలుగుతున్నాయి ఇవన్నీ. ఈయనకు ఒక ఆశ్రమం ఉంది అడపాలో. అక్కడికి వెళ్ళామనుకుంటే ఈయన గురించి విన్నాడు ఆయన అప్పట్లో. సో ఫైనల్గా ఒకరోజు ఆయన పిలిపించాడు, ఈయన కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు ఏంటండి అని నవాబ్ అడిగినప్పుడు, నా కాల జ్ఞానంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరంగా ఇలాగ మేము రాసుకుంటున్నాము, మా శిష్యులు తాళపత్ర గ్రంథాలు ఇట్లా రచిస్తున్నారు, ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి ఆయన చెప్పడం. ఇంతకుముందు జరిగాయి అంటే జరిగాయి చూడండి అని చూపించడం. నవాబు గారిని వాళ్ళు ఛాలెంజ్ చేయడం శిష్యులు. ఇవన్నీ చూసి అతను షాక్ అయ్యి, అమ్మో ఇలా కూడా ఉంటుందా, రేపు జరగబోతుందని ఇవాళే వీళ్ళు చెప్పగలరా, అలాంటి జ్ఞానం వీళ్ళకు ఉంటుందా అంటే ఖచ్చితంగా చేసి చూపించాడు ఆయన ఆ రోజు. 50 ఎకరాల భూమిని నవాబు ఇచ్చి ఇక్కడ మీరు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పండి, మీ శిష్యులకి జ్ఞానాన్ని ఇవ్వండి అంటే ఇప్పటికీ కూడా గడపలో ఉంది ఆయన ఆశ్రమం. పూజలు కూడా చేస్తుంటారు ఆయన కూడా. సో మానవ జాతికి మంచి చేసే ఉద్దేశంతో జరుగుతుంది ఇది. అలా చూసినప్పుడు ఒక మహాప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మేము యాగాలు చేస్తూ ఉంటాము, హోమాలు చేస్తూ ఉంటాము. మంచిదే కదా, ప్రపంచం బాగుండాలి అల్టిమేట్గా. సో ప్రపంచం బాగుండాలన్నప్పుడు యోగం చేస్తున్నప్పుడు ఇది మూఢ విశ్వాసానికి సంబంధించింది కాదు అని కోరుకునేవారు. మంచి జరగడానికి మంచి జరగాలి అనేది కోరుకుంటున్నారు, అది కూడా బలంగా కోరుకుంటున్నారు వీళ్ళందరూ అనేది ఇక్కడ పాయింట్.